గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. నా పేరు క్రాంతి. నేను పోయిన ఒక సంవత్సరం నుంచి అమ్మవారి ఉపాసన చేయడం జరిగింది. ఈ ఒక సంవత్సరంలో నాకు జరిగిన అనుభూతులు కానీ, నన్ను అమ్మవారు ఏ విధంగా కాపాడింది అనేది కానీ, నేను కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మంత్రం తీసుకున్న గురువు గారి దగ్గర నుంచి, నా తర్వాత చాలామంది ఆయన దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది కదా, వారిలో కొంతమంది ఆయన్ని సంప్రదించినప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుందా లేదా, మేము చాలామంది దగ్గర తీసుకుని చాలామంది దగ్గర తిరిగి విసిగిపోయాము, ఎలా జరుగుతుంది, మంత్రం చేస్తే ఉపయోగం ఉంటుందా అని వాళ్ళకి కొన్ని డౌట్లు రావడం జరుగుతుందో, ఒక 3-4 దగ్గర నుంచి నాకు నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తే ఇక గురువుగారు, నేను, వాళ్ళు ఆ థర్డ్ పర్సన్ ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉండి నాకు జరిగిన అనుభవాలు కొన్ని చెప్పమంటే, కొన్ని ఏంటంటే అన్నీ చెప్తానని చెప్పి నాకు జరిగిన అనుభవాలు అన్నిటిని చెప్పాను. ఇలా 3-4 సార్లు జరగడం జరిగింది. తర్వాత ప్రతిసారి ఇంకా ఆయనకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నేను మాట్లాడి ఎందుకులే అని చెప్పేసి ఈ వీడియో చేస్తే ఆయనే డైరెక్ట్గా ఒకవేళ ఎవరికన్నా డౌట్లు ఉంటే సడన్గా ఇదిగోమ్మ పలానా ఆయన చేసుకున్నారు, ఆయన జరిగిన అనుభూతులన్నీ చెప్పారు, మీకు నచ్చితే చేసుకుంటారు కదా అని చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంక వీడియోలోకి వెళ్తే, ఒక సంవత్సరం నుంచి నేను అమ్మవారి ఉపాసన చేస్తున్నాను. నాకు సాధన చేయాలని చెప్పి చాలా సంవత్సరాలుగా ఉంది, 4-5 సంవత్సరాల నుంచి. కానీ నా జాబ్ విషయంలో పడిపోయి అది ఇది నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. మంచి ఎవరిని కలవాలి ఏంటి అది తెలియక అలా సెర్చ్ చేస్తూ ఉంటుంటే, ఒకరోజు యూట్యూబ్లో ఈయన వీడియో చూశాను. గాయత్రి గంగోత్రి ఛానల్లో ఈయన వీడియో చేయడం ఆకస్మికంగా నాకు తగిలింది. ఆ వీడియో చూశాను. నాకెందుకు నేను కనెక్ట్ అయ్యాను ఆ ఛానల్కి. ఎవరో చెప్పినటువంటి కొంత డిఫరెంట్ కంటెంట్ లాగా ఉంది. అంటే ఎవరో చెప్పని కంటెంట్ దాంట్లో ఉండటం జరిగింది, నేను చూడటం జరిగింది. చూస్తే కామెంట్ పెట్టాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగండి అంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. నేను కాంటాక్ట్ అయ్యాను. ఏంటి, ఎక్కడి నుంచి ఏంటి డీటెయిల్స్ అడిగారు, ఏంటండి ఏం చేయాలనుకుంటున్నాను ఏంటంటే, నాకు ప్రస్తుతానికైతే ఒక సమస్య ఉంది, ఆ సమస్య గురించి నేను మీకు కాంటాక్ట్ అవ్వడం జరిగిందంటే అంటే ఆయన నన్ను అడిగారు, ఈ ఒక్క సమస్యతోనే ఆగిపోవాలనుకుంటున్నావా లేదంటే నీకు జీవితాంతం నీకు మంచి జరగాలని కోరుకుంటున్నావా అని చెప్పేసి ప్రశ్న అడిగారు. నేను జీవితాంతం నాకు మంచి ఎవరన్నా కోరుకుంటారు కదా, జీవితాంతం మంచిగా, జీవితాంతం మంచి జరగదు, చెల్లు కూడా జరుగుతుంది, కాకపోతే వాటి నుంచి కాపాడుతూ ఉంటుంది, చేస్తావా అంటే చేస్తానని చెప్పాను. మంత్ర సాధన చేసుకో, నీకు జీవితాంతం అమ్మవారు కానీ దేవత కానీ దేవి కానీ నీకు జీవితాంతం తోడుంటారు అని చెప్పడం జరిగింది. మరి నేను చేస్తానండి అని ఓకే అన్న తర్వాత ఏ విధంగా చేయాలి ఏంటి అంటే, ఎవరిని చేయాలని నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని చేయొచ్చు అంటే అలా కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. అకతః చక్రం అని చెప్పేసి ఉంది. అది వేసి నీ జాతక ప్రకారం ఏ దేవి దేవతది నువ్వు చేయొచ్చు అనుకుంటే ఆ దేవతా మంత్రం నీకు ఇస్తాను. దాన్ని ఏ విధంగా చేయాలనేది ఏది అనేది మొత్తం నేను దగ్గర నుంచి చెప్పిస్తాను. మీకు ఏ డౌట్లు వచ్చినా సరే నేను మధ్యలో అడుగుతూ ఉన్నాను చెప్పేసి చెప్పారు. అకతః చక్రం వేయాలి. ఆ చక్రం వేసి నీకు ఏ దేవతది లేదా దేవుడిది ఎవరిదైతే నీ జాతక ప్రకారం వస్తుందో ఆ మంత్రం మాత్రమే నేను ఇస్తాను. దానికి నీకు ఓకే అనుకుంటే చెప్పు అని చెప్పారు. నేను ఎంత అవుతుందండి ఏంటనేది కొంత ఫీజు చెప్పారు. దానికి నేను కొంచెం టైం కావాలండి, ఎందుకంటే టైం తీసుకొని నీకు కావాల్సిన టైం తీసుకుని ఫోన్ చేయండి. నేను ఇక డిసైడ్ అయిపోయి తర్వాత రోజే ఆయనకి ఫోన్ చేసి గూగుల్ పే చెప్పండి అండి నేను ఫీజు వేస్తానని చెప్పేసి ఫీజు వేసిన తర్వాత నాకు నా జాతకం అదంతా డీటెయిల్స్ పెట్టమన్నారు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టిన తర్వాత నాకు 2 days టైం ఇవ్వు, అకతః చక్రం అదంతా వేసి నీకు ఏది అవుతుందో ఏ మంత్రం అయితే నీకు ఫలిస్తుందో మంచిగా జరుగుతుందో అది చూసి చెప్తాన్నారు. 2 రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేశారు, ఈ దేవతది చేసుకో నీకు మంచి జరుగుద్ది అని చెప్పేసి అన్నారు. నేను చేస్తానండి అంటే ఇక ఆయన ఏ విధంగా చేయాలి ఏంటి అన్నీ చెప్పారు. నియమాలు ఏ విధంగా ఉండాలి, దానికి తగ్గ నియమాలు ఎలా పాటించాలి, ఏం చేయాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ముందు ఆయన నాకు నేర్పించారు, దాన్ని తప్పులు లేకుండా ఎలా చదవాలని చెప్పి ముందు నేర్పించారు. నేర్పించిన తర్వాత నాకు బాగా కంఠస్థం వచ్చిన తర్వాత విన్న తర్వాత ఆయనే ముహూర్తం పెట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి నా తిథి నా జాతక ప్రకారం లెక్కలేసి మంచి రోజు చూసి ఆయనే చెప్పారు, పలానా టైంలో మొదలుపెట్టు నీకు అంతా మంచి జరుగుద్ది అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు ఆపకుండా
ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా చేస్తూనే ఉన్నాను. దీనిలో నాకు మొట్టమొదటిగా కలిగిన అనుభూతి, ఆఫీస్ నుంచి వచ్చాను, ఆ రోజు మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి సాధన చేస్తూ ఉండగా సడన్గా ఒకసారి ఎందుకో నాకు తెలియని ట్రాన్స్లోకి లాగా వెళ్ళిపోయాను. సడన్గా ఏదో నా బాడీ అంత ఏదో వైబ్రేషన్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ వచ్చినట్టు అవి అలాగా ఒక 1 minute కూడా లేదు, లెస్ దాన్ 1 minute. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ బ్యాక్ మనం ఈ చెయ్యి ఉంది కదా, చేయితో ఎగ్జాక్ట్గా వీప్ మీద ఎలా ఎక్కడ అంటే టచ్ అవ్వద్దు, దానికి కొంచెం కింద అక్కడి నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నాకు సంథింగ్ ఏదో నా లోపలికి వస్తున్నట్టు, సంథింగ్ ఫోర్స్ నా మీద పడుతున్నట్టు అలా అనిపించింది. ఆ 30 secondsలో అసలు అన్కాన్షియస్ టైప్ అయిపోయింది. నాకు చుట్టుపక్కల ఏ సౌండ్స్ వినపడలేదు, ఏమి వినపడలేదు. సడన్గా అలా కళ్ళు మూసిపోయి అలా ఉండిపోయాను. లెస్ దాన్ 1 minute ఉంది. ఆ తర్వాత నుంచి అది ఈ రోజు వరకు కూడా అలాగే కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. కానీ ఆ అన్కాన్షియస్ అనేది ఆ స్టేజ్ ఏమంటారు నాకంటే సాధన స్థితి. ఆ సాధన స్థితిలోకి అయితే మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళడం జరిగింది. తర్వాత నెక్స్ట్ అనుభూతి కంటే అమ్మవారు నన్ను ఒక విషయం బాగా కాపాడింది. ఎలా అంటే అమ్మవారు ఒక ప్రమాదం నుంచి కాపాడిందండి. ఎలాగంటే వీకెండ్ ఎలాగా నేను ఆఫ్టర్నూన్ 2-3 ఆ టైంలో హాల్లో మంచం మీద అలా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటుంటే నాకు సడన్గా వాయిస్, లేడీ వాయిస్ వినిపించిందండి. ఎక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ కూర్చోవద్దు అని 2-3 times అండి. ఒకసారి సడన్గా నేను టీవీ పాస్ చేసి మళ్ళీ మా నాన్న పిలిచి మా వదిన పిలిచి అడగటం జరిగింది, ఏమైనా పిలిచారని అడిగితే మేము ఎవరో పిలవలేదంటే మళ్ళీ టీవీ ఆన్ చేస్తే మళ్ళీ సేమ్ ఒక 1 minute తర్వాత మళ్ళీ ఎక్కడ ఉండొద్దు వెళ్ళిపో, ఎక్కడ కూర్చోవద్దు వెళ్ళిపో అని చెప్పేసి, సర్లే ఏంటి ఎలా అవుతుందని చెప్పేసి నేను టీవీ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో కూర్చున్న వెంటనే పట్మని ఇల్లంతా మా అపార్ట్మెంట్ మొత్తం సడన్గా ఎలక్ట్రికల్ ఫ్లాష్ అవుట్ జరిగింది. పక్కన హెవీ హై టెన్షన్ లైన్ ఏదో వెళ్తుంటే దాని గ్రౌండ్ అవడంలో హౌస్ మొత్తం ఎలక్ట్రికల్ ఫ్లాష్ అవుట్ జరిగింది. మొత్తం ఫ్యాన్లో స్విచ్ బోర్డ్స్ అన్నీ పగిలిపోయినాయి, కాలిపోయినాయి. నేను హాల్లో ఎక్కడైతే కూర్చున్నానో ఎగ్జాక్ట్గా నేను పడుకున్నాను ఆ పొజిషన్లో ఒక ఎగ్జాక్ట్గా కూర్చున్న పొజిషన్లో ఒక పెద్ద స్లాబ్ పెచ్చు విరిగి ఎగ్జాక్ట్గా నేను ఎక్కడైతే కూర్చున్నానో నన్ను ఆ ప్లేస్లో పడింది. 3-4 ముక్కలు, పెద్దది ఒకటి ఇంకా కొన్ని చిన్నవి ఎగ్జాక్ట్గా నేను కూర్చున్న ప్లేస్లోనే పడింది. వాళ్ళ నేను కనుక అక్కడ కూర్చుంటే కన్ఫామ్గా నాకు హెడ్ ఇంజరీ అయితే జరిగేది. కింద వాళ్ళు మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి చూసి లక్కీగా సేవ్ అయ్యారు మీరు, ఇంత పెద్దది పడితే కనుక కన్ఫామ్గా హెడ్ ఇంజరీ అయ్యేది, స్టిచెస్ కన్ఫామ్గా పడాయి. ఆ ఫోటో మీకు పెడతాను, ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ విధంగా నన్ను ఇంట్లో ఎవరికి కూడా ఏం కాలేదు, అందరం సేఫ్గా బయటకు వచ్చాం. తర్వాత అసలు నేను మంత్రం తీసుకోవడానికి ఒక చిన్న విషయం ఉందండి, దాని గురించి మంత్రం డబ్బులు అడుగుతానికి వస్తే మీ మీదే ఏదో ఒకటి చేస్తాను, మీ మీదే కేసు పెడతాను, మీ అంతు తేలుస్తాను, మీరు బయటకు వస్తారు కదా, మీరు ఎలా ఇంట్లో ఊర్లో తిరుగుతానో చూస్తాను అన్న స్టేజ్కి విధంగా తిరుగుతారో మీ అంతు తెలుస్తాను, ఇక మీకుందే ఇక నుంచి నేను ఇవ్వను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న స్టైల్కి వచ్చారు. ఇక మేము వాళ్ళకి మరి మాట తప్పకూడదు కదా అని చెప్పేసి ఆయనకి మిగిలిన హాఫ్ మేమేసి కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఇక నాకు రోజు సాధనలో ఉండగా ఇవే ఆలోచన, అరే అనవసరంగా మధ్యలో ఉంది, మంచికి పోయి చెడు ఎదురైంది అన్నట్టు మనం ఏదో మంచికి పోయి అతను ఆపదలో ఉన్నాడు కదా అని ఇప్పిస్తే సగం ఇచ్చేసి ఇంతే, నేను ఎవరో నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు గట్టిగా మాట్లాడితే నీ మీద ఎదురు కేసు పెడతాను, నీ అంతు తేలుస్తాను అని చెప్తున్నాడు, ఏం చేసాం ఏంటని ఏ ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. సడన్గా ఒకరోజు మా అమ్మగారితో మాట్లాడుతుంటే ఇలాగా ఆయన మనకి ఇవ్వాల్సి వచ్చింది కదా, ఆయన చనిపోయారు అని చెప్పి, ఏమైంది ఏంటని అడిగితే
ఏం లేదు, మొన్నటి వరకు కూడా బాగానే ఉన్నారు. సడన్గా 2 రోజుల్లో సడన్గా పడిపోయారంట. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 రోజుల్లో చనిపోయారు. చూడండి, నేను ఆలోచనలు వచ్చినంత మాత్రానే నేను అసలు ఏమీ చేయలేదు, అతను చేయలేదు, నేను అతను ఏదో అయిపోవాలని కోరుకోలేదు. ఆలోచన వచ్చినంత మాత్రానే ఎంత ఇది జరిగింది చూడండి. మా మీద ఏదన్నా ట్రై చేసాడేమో మరి తెలీదు. మాదిరిగా ఇప్పుడు ఏ విషయంలో దొరుకుతామా అని చెప్పి మా మీద ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మాకు పనులు అవ్వడం, జరగనిచ్చడం కాకుండా ఎవరో ఒకరికి చెప్పి వీళ్ళ పనులు అవ్వనివ్వద్దు, ఊర్లో ఏం పనులు జరగనివ్వద్దు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాడు. చెప్తుండే మేము సడన్గా ఒకరోజు ఫోన్ చేసి మా అమ్మ ఆయన చనిపోయారంటే ఏంటి, ఎందుకు, ఎలాగ, ఏంటంటే ఏమో మొన్నటిదాకా బాగానే ఉన్నారు, సడన్గా పడిపోయాడంటే, పడిపోతే ఇంట్లోనే పడిపోయారంటే హాస్పిటల్కి తీసుకెళ్తే 2 రోజుల్లో చనిపోయాడు. మేమేమి చేయలేదు, మేమేమి కోరుకోలేదు, అమ్మవారిని నేనేం కోరుకోలేదు. కేవలం ఆలోచనలు వచ్చినాయి. అతను మమ్మల్ని ఏదో చేయాలన్న థాట్తోనే అతను తిరుగుతూ ఉన్నాడు. అంత మాత్రానికి నాకు, మా కుటుంబానికి ఆపద ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న అతనికి అలా జరిగింది. చూడండి, మరి మాకు వీడిని ఏదో ఒకటి చేద్దాం అనుకున్న మాత్రమే ఆలోచన వచ్చినందుకే అవతల వాడిని అంత గట్టిగా కొట్టిందంటే అమ్మవారు శక్తి ఎటువంటిదో తెలుసుకోవచ్చు మీరు. ఆ తర్వాత నాకు జాబ్ రిలేటెడ్గా ఎవరికన్నా ఉండేదే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ. జాబ్ చేసుకుందామా లేదా అనేసి నాకు వేరే థాట్స్ అవి ఉన్నాయి. వాటిలోకి వెళ్ళిపోదామా, నా ప్యాషన్ సైడ్కి వెళ్దామా అనుకుని అలా చూస్తూ ఉంటుంటే ఈ ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. సాధన చేసుకున్నప్పుడు ఇలాగే ఒకరోజు నైట్ కల్లో ఇక్కడ పెద్ద బొట్టు, మన పెద్ద బొట్టు అంటే అమ్మోరు సినిమాలో పెద్దగా ఎంత బొట్టు ఉంటుందో అంత బొట్టు వేసుకుని ఒక పెద్ద ఆవిడ, ఎందుకు బాబు ఆలోచిస్తున్నావు, నడుచుకుంటూ వెళ్తున్నావు కదా, ఎందుకు ఆగిపోయావు మధ్యలో, నీకు నచ్చింది ఏ దారి అయితే ఉందో ఆ దారిలోనే బయలుదేరు, ఆ దారిలోనే వెళ్తూ ఉండు, నీ వెనకమాల నేను వస్తాను, ఏం కంగారు పడే అవసరం లేదు, నీ వెనకమాల నేనున్నాను, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవు అని చెప్పేసి అదొకటి నాకు కళ్ళలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి అమ్మవారే కనిపించింది అనుకున్నాను నేను. అమ్మవారే నాకు కళ్ళలో కనిపించి ఈ విధంగా చెప్పింది అనుకుని చెప్పేసి నేను ఇక ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి నేను థాట్ వదిలేసాను, ఆ కన్ఫ్యూజన్ అనేది వదిలేసాను. ఇక ఉంటా అన్నది కదా, అమ్మే చూసుకుంటుంది అని చెప్పేసి నేను ఇక నా వేలో నేను వెళ్ళిపోవడం జరుగుతుంది. అదొక మంచి ఇన్సిడెంట్, నాకు జరిగిన అనుభూతి, అదొక మంచి అనుభూతి. ఆ తర్వాత ఇలా చిన్న అనుభూతులు జరుగుతూనే ఉన్నాయి. మంచి ఎలా అంటే నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది కానీ మంచి పాజిటివిటీ రావడం, మంచి వ్యక్తులతో పరిచయాలు జరగటం, ఇలాగనమాట. చుట్టూ పాజిటివిటీ ఎనర్జీ క్రియేట్ అవుతాం. కొంచెం నెగిటివిటీ ఉన్న వాళ్ళంతలో వాళ్ళు ఎప్పటికప్పుడు దూరం అవుతాం నా దగ్గర నుంచి. చుట్టూ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతాం. అంతా బాగా జరిగింది. ఆ తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత మా ఊరిలో చిన్న, ఇది చాలా పెద్దదండి మా జీవితంలో, మేబీ అమ్మవారే కాపాడింది అనుకోవచ్చు, ఆవిడే కాపాడింది. ఊర్లో చిన్న ఇష్యూ జరగడం జరిగింది. ఇష్యూ జరిగినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మీ అంత తెలుస్తాము, ఆవిడ ఏంటంటే మీ అంత తెలుస్తాను, ఈ రోజుతో మీ పని అయిపోయినట్టే, ఇక మీరు చూసుకోండి అని చెప్పేసి అనటం జరిగిందంటే మా వాళ్ళకి వచ్చేసారు. తర్వాత సరేలే ఆవిడతో ఎందుకులే మనకు అని చెప్పేసి అనుకుందలే, ఏం చేస్తుంది అని చెప్పేసి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆవిడ ఆ విధంగా అన్న తర్వాత 2 రోజుల దగ్గర నుంచి మా అమ్మగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. అప్పటి వరకు సడన్గా ఉంటారు, అంతా బాగానే ఉంటుంది, హెల్తీగానే ఉన్నారు. సడన్గా ఒక టైంకి వచ్చేప్పటికి నీరసం అయిపోవడం, ఒళ్ళంతా మంటలు, 1 గంటన్నర అసలు విపరీతమైన మంటలు అవి ఇవి వస్తాం జరుగుతుందంటే సడన్గా నీరసం అయిపోతున్నారు, కూర్చుంటున్నారు. మళ్ళీ కొంత సమయానికి బాగానే ఉంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదంటున్నారు. నార్మల్గా ఏదన్నా ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, వేసుకున్నట్టు జరుగుతుంది, తగ్గింది. అలాగే మళ్ళీ డైలీ వేరే టైంలో ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి, అలాగా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్, సేమ్ ఒకే ప్యాటర్న్లో ఒళ్ళంతా మంటలు రావడం, సడన్గా నీరసం అయిపోవడం, అలా కూర్చునిపోవడం, ఈ విధంగా జరుగుతుంది. అలా జరిగిన తర్వాత 10 రోజులు 15 రోజులు ఎలా జరుగుతూనే ఉంది. ఏం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం లేదంటున్నారు, అంతా అన్నారు.
అన్న తర్వాత టెస్ట్లు అవి చేపిద్దాంలో చూద్దాం అనుకుని చెప్పి నార్మల్ హెల్త్ ఇష్యూ అనుకుని చెప్పేసి మేము నార్మల్గా చూసుకుంటూ ఉంటాం. ఊర్లో ఎవరికాళ్ళు పలానా ఆవిడి బెడ్ రిటర్న్ అయిపోయారంట, ఇక ఆవిడ ఈ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారంట అన్నట్టు ఊర్లో పుకార్లు వేసిందంట మా అమ్మగారి గురించి. ఈవెన్ రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా ఫోన్లు రావడం జరిగింది. ఫోన్లు చేసి ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి ఇలా అన్నారు, చుట్టాలు వాళ్ళు లేదు, ఏమైంది ఏంటి అనేది. ఏం కాలేదు, నేనంతా బాగానే ఉన్నాను ఏంటి. మాకేం అర్థం కాలేదు. మా అమ్మగారు అంతా బాగానే ఉన్నారు ఫోన్లు ఇలా చెప్పారు. ఇలాగ అంటున్నారా, ఎవరికాళ్ళు ఇంటికి వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఏంటి నీకు ఏదో అయిపోయింది అంటున్నారు అని చెప్పేసి మా అమ్మగారు రిలేటివ్స్ వాళ్ళు ఫోన్ చేసి మా అమ్మగారిని అడగడం జరిగింది. తర్వాత సడన్గా ఒక ఎలాగ 1 వీక్ తర్వాత ఎవరైతే మాతో మీ ఎంత తేలుస్తామన్నా కదా ఆవిడ సడన్గా చనిపోవడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా బాగానే ఉన్నారంట, సడన్గా చనిపోయారు. ఏంటి అనుకుంటే ఏమో తెలియదు, చనిపోయారు. ఆ చనిపోయిన రోజు నైట్ నుంచి నాకు ఫీవర్. ఆవిడ అరౌండ్ ఏదో 9కి అప్పుడు 9:30కి చనిపోయారంట. నాకు 11:30 నుంచి ఫుల్ ఫీవర్ స్టార్ట్ అయింది. నేను ఆ రోజు 11 వరకు ఫ్రెండ్స్తో ఉన్నాను, మాట్లాడుకుంటూ నైట్ డిన్నర్ చేసి పడుకున్నాము. సడన్గా 12:30కి ఆ టైంలో స్టార్ట్ అయింది. సడన్గా ఏదో జరిగినట్టు అయింది. ఇక ఆ రోజు నైట్ ఫుల్ ఫీవర్ ఆ రోజు మొదలైంది. ఒక మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ రికవర్ అయిపోయాను. ఏమో తెలియదు, సడన్గా వచ్చింది. మళ్ళీ ఆ ఫీవర్లో కూడా నేను సాధన ఆపలేదు. అంత ఫీవర్, సడన్గా ఫీవర్ వచ్చింది, చేసుకుంటూ ఉన్నాను. 2 ట్యాబ్లెట్లు వేసుకున్నాను, మళ్ళీ మామూలే సాధన చేసుకుంటూ ఉన్నాను. 3 డేస్లో క్యూర్ అయిపోయింది. మళ్ళీ మా అమ్మగారికి ఫోన్ చేస్తే నాకు తగ్గింది, బాగానే ఉందంటే. మా అమ్మకి ఎలా ఉందంటే ఏం లేదు, అంతా నార్మల్గానే ఉంది. ఆ తర్వాత మాకు తెలిసిందనమాట. అంతవరకు కూడా మాకు తెలియదు. ఆ తర్వాత ఎవరి ద్వారానో మీలా అలా ఉంది కదా, ఆవిడ మీద మీకు మీద చిన్న ప్రయోగం లాంటిది చేసింది అని చెప్పి తెలిసిందని చెప్పేసి ఒకళ్ళు అన్నారు. ఎవరికి ఊర్లో మాకు కొంచెం దగ్గర అయినటువంటి వాళ్ళు ఇలా తెలిసింది, నాకు మీ మీద చేసిందంట ఆవిడ అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత చేసిందంటే నేను ఏముంటా చేసిన మా అమ్మ ఇలాగన్న తర్వాత నేను వెంటనే సరే అమ్మ నేను మళ్ళీ చేస్తానని చెప్పి చేసి అన్నయ్య ఫోన్ చేస్తే వెంటనే విజయేంద్రకి ఫోన్ చేసి అడిగాను. నేను నాకు చిన్న డౌట్ అని అంటే అడిగన్నారు. నేను మంత్రసాధన చేస్తున్నాను కదా, మరి అమ్మవారు నన్ను కాపాడుతుందా అని చెప్పేసి అడిగాను. ఎందుకు నా కుటుంబాన్ని కాపాడుతుందా అని చెప్పి అడిగాను. నిన్నే కాదు, నీ కుటుంబం, వాళ్ళు నీ కుటుంబమే కదా, ఖచ్చితంగా కాపాడుతుంది. ఎందుకు ఇంత సడన్గా ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు, ఏమైంది ఏంటని అడిగితే సడన్గా చెప్పాను అనమాట. నేను ఇలాగా ఊర్లో చిన్న ఇష్యూ జరిగితే ఆవిడ మీ అంత తెలుస్తాను ఎలాగందంట. అన్న తర్వాత నుంచి కొన్ని రోజులు మా అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, నార్మల్గానే అనుకుని చెప్పేసి మేము ఊరుకున్నాము. సడన్గా 10 days 5 days బ్యాక్ ఆవిడ చనిపోవడం జరిగిందంట. ఆ రోజు నైట్ చనిపోయిన తర్వాత నుంచి ఆ రోజు నైట్ నుంచే నాకు సడన్ ఫీవర్, 3 days ఫీవర్ ఆగలేదు కదా. అప్పుడు కూడా అడిగాను కదా, ఫీవర్లో నీరసంగా ఉంది, మిమ్మల్ని సాధన కొనసాగించాలా వద్దా అని చెప్పేసి అడిగాను కదా, ఫీవర్ ఉందని చెప్పేసి అడిగితే పొద్దు చేయమన్నారు కదా. అప్పుడు ఆ రోజే ముందు రోజే ఆవిడ చనిపోవడం జరిగిందంట. ఆ రోజు నుంచి ఆవిడ చనిపోయిన నైట్ నుంచే నాకు మంచి ఫుల్ ఫీవర్ వచ్చింది. అంతకుముందు 10 days మా అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఏంటంటే అప్పుడు ఏమన్నారు చెప్తే, అయితే ఖచ్చితంగా మీ మీద జరగడం జరిగింది, అది తిప్పికొట్టింది అమ్మవారు, దాంట్లో సమస్య లేదు, ఖచ్చితంగా తిప్పికొట్టింది అని చెప్పేసి అన్నారు. ఇది సేవ్. అసలు నేను చేస్తున్నాం అంతే. మేము ఆవిడ గొడవ అవుతుంది అప్పుడుతో మర్చిపోయామంతే. సర్లే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, గొడవ అయింది మర్చిపోయాముగా. చూడండి, ఆవిడ చిన్న గొడవకే ప్రయోగం చేయడంతో ఆవిడకే ఇది అయింది, ఆవిడ చనిపోవడం జరిగింది అంతే. చాలా దానికైనా ఇక మీరు లేకపోతే నేను చేస్తున్నా, మీరు ఇవ్వకపోతే నేను ఈ విధంగా బయటపడేవాడిని కాదేమో, దీని నుంచి మాకు అసలు ఏమీ చిన్న అపాయం కూడా జరగకుండా బయటపడ్డాము, అంతా మీద అంటే నేను నాదేముంది, నేను నీకు ఇచ్చానంతే, ఒక పాత చూపించాను, నేను చేసుకోమన్నాను, నువ్వు చేసుకున్న సాధన నీ ఫలితం అదంతా నువ్వే చేసుకున్నావు, నీ సాధన ఫలితం అదంతా ఎలా కాపాడిందో చూసావు కదా, జరుగుతూనే ఉంటాయి, మంచి జరిగింది కదా అని చెప్పేసి అన్నారు. అదొకటి అమ్మవారు మమ్మల్ని కాపాడిందని చెప్పొచ్చు. అంతా మంచి జరిగింది అనుకుని చెప్పి నేను నార్మల్గా చేసుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత ఇలాగా యథావిధిగా మళ్ళీ మామూలే డైలీ రోజు సాధన చేసుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత
మళ్ళీ ఒకరోజు సాధనలో ఇలాగ ఉండగానే ఈవినింగ్ నైట్ ఆఫీస్ నుంచి వచ్చి సాధన చేసుకుంటూ ఉండగా సడన్గా మళ్ళీ ఇలాగ ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన బొడ్డు దగ్గర ఎగ్జాక్ట్ వీప్ మీద బ్యాక్ సైడ్ ఆ ఏరియాలో బొడ్డు నుంచి ఎగ్జాక్ట్గా వీప్ దగ్గర ఎక్కడైతే చేరుతుందో ఆ ఏరియాలో నాకు సడన్గా మళ్ళీ ఒక వైబ్రేషన్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చిందన్నమాట సడన్గా. అంతకుముందు ఈ ఫస్ట్ ఎక్కడ జరిగిందని చెప్పాను కదా, ఇది ఇక్కడ దీని దగ్గర నుంచి మళ్ళీ అలాగే సేమ్ ఆ పొజిషన్లో ఎగ్జాక్ట్ కింద జరగడం జరిగింది. అక్కడ సేమ్ అలాగే వైబ్రేషన్స్ కదిలి సంథింగ్ నాలో ఏదో పాస్ అవుతున్నట్టు అదే పొజిషన్లో బ్యాక్ సైడ్ సంథింగ్ ఏదో వేవ్స్ నాలో సర్క్యులేట్ అవుతున్నాయి, నా ద్వారా అలా ఇక్కడి నుంచి బ్యాక్ కిందకి అలాగా ట్రాన్స్లేట్ అవుతున్నాయి వేవ్స్. ఇప్పటికీ జరుగుతూనే ఉంది డైలీ. అలా సడన్గా జరిగింది, వేవ్స్ అలా ఫామ్ అవుతుంటే ఆ తర్వాత రోజు ఇలా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను, అన్నయ్య ఇలాగా జరిగింది, వేవ్స్ లాగా ఏదో ఫామ్ అవుతూ ఉంటుంది, సడన్గా వైబ్రేషన్ లాగా వస్తుంది ఏంటి అని అడిగితే, పర్లేదు మంచి మార్గంలోనే ఉన్నావు, సాధన కరెక్ట్గానే వెళ్తుంది, కానీ నువ్వు చక్రాస్ ఏమన్నా యాక్టివేట్ అయితే అవనువ్వు, పర్లేదు నో ప్రాబ్లం, చేసుకుంటానే ఉన్నారు. అదొకటి మంచిది జరిగింది. ఆ తర్వాత ఇది చాలా రీసెంట్గా జరిగింది. సంక్రాంతికి నేను ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే నన్ను ఒక అఘోరా ఆశీర్వదించారు. యూజువల్గా అఘోరాసు మ్యాక్సిమం ఎవరి దగ్గరికి రారని చెప్పేసి నేను విన్నాను. అంటే నేను ఇంట్లో నార్మల్గా కూర్చుంటే మా అమ్మగారు బయట ఏదో చిన్న పని చేసుకుంటుంటే అలా వెళ్తూ రోడ్డు దగ్గర ఆగి పిలిచారంట మా అమ్మగారిని. పిలిస్తే మా అమ్మ నన్ను తీసుకుని నన్ను పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆయన ఒక నిమిషం, నేను వెళ్ళిన తర్వాత ఆయన ఒక నిమిషం అలాగే నన్ను చూస్తూ ఉన్నారు. నేను ఆయన వెనక అలా చూస్తూనే ఉన్నాను, అలా తీక్షణంగా చూస్తూ ఉన్నారు నన్ను. నేను అలాగే చూస్తూ ఉంటే ఆయన ఏమనలేదు, బొట్టు పెట్టి అంతా మంచి జరుగుద్ది అని చెప్పేసి పక్కన మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ నుంచి ఆశీర్వదించలేదు, కానీ నా అమ్మేదే నన్ను మాత్రం ఆశీర్వదించారు. జరిగెళ్ళి కూర్చొని మా నాన్నగారికి చెప్పే విషయం, ఇలాగ ఘోర వచ్చారు ఆశీర్వదించారు అని చెప్తే ఆయన అన్నారు, విచిత్రంగా పొద్దున్నే నన్ను ఒకరికి ఎలా వెళ్తుంటే ఆపి సడన్గా తుమారా బేట అచ్చారాత, మా నాన్నగారికి కొంచెం హిందీ అర్థం అవుద్ది, అచ్చా బేట అచ్చా హోతా ఆప్కా ఫ్యామిలీకో అని చెప్పేసి అన్నారంట. కొంచెం ఆయనకి కొంచెం హిందీ అర్థం అవుతుంది. ఇలాగన్నారు, మంచి జరుగుతుంది మీ కుటుంబానికి, మీ అబ్బాయి వల్ల అన్నట్టు చెప్పారంట. అదొకటి మంచి అనుభూతి రీసెంట్గా, చాలా మంచిది. ఆ తర్వాత ఇది చెప్పితే పొద్దున్న ఇలా జరిగింది కదా అని చెప్పేసి అదొక మంచి అనుభూతి. అండ్ సాధారణంగా ఉండగా చాలా ఆటంకాలు అన్నీ వస్తాయండి. స్టార్టింగ్ నుంచి మొదలెట్టిన దగ్గర నుంచి చాలా ఆటంకాలు వస్తాయి. ఫస్ట్ ఇది ఏంటంటే చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయికి ఆకర్షితులు అవుతారంట. ముందే చెప్పారు నాకు, విజయేంద్ర అనే చెప్పారు, ఇలా జరుగుతూ ఉంటుంది. అసలు నాకు తెలియని వాళ్ళు కూడా నాకు పరిచయాలు జరగడం జరిగింది. తెలియని వాళ్ళు సడన్గా పరిచయమైన వాళ్ళు కూడా చాలా క్లోజ్ అయ్యి ఇదిగా మాట్లాడతాం, అది ఇది జరుగుతూ ఉంటుంటే నేను చెప్పాను ఇలా జరుగుతుంది ఏంటంటే నేనంటే క్లియర్గా చెప్పేశారు ఆయన. ఏమీ అసలు ఎవరు వంక కూడా చూడొద్దు, జరుగుతూనే ఉంటే నేను ముందే చెప్పాను కదా, ఆకర్షణలు తగ్గుతారు, నువ్వు అసలు ఏం ఇష్టంగా నువ్వు చేసుకో, నేను చెప్పిన నియమాలు పాటించుకుని బ్రహ్మచర్యంగా ఉంటూ చేసుకో అన్నారు. అలాగే చేస్తుంది జరిగింది. ఇక తర్వాత కొన్ని మధ్యలో ఆటంకాలు కూడా వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చిరాకుగా ఉంటుంది, చేయి బుద్ధి కాదు. నాకు ఒకసారి ఎలా జరిగిందంటే క్లియర్గా వాయిస్ వినిపించింది నాకు ఒక రోజు అయితే. వీలుగా ఆఫీస్ నుంచి వచ్చి కూర్చున్నాను, అంత బాగా ఉంది, కూర్చున్నాను, ఫ్రెష్ అవుతున్నాను, ఫ్రెష్ అయ్యే దానికి వెళ్తున్నాను. అప్పటి నుంచి స్టార్ట్ అవ్వకు, చెయ్యొద్దు నువ్వు ఆపేసే అని బ్యాక్గ్రౌండ్లో చుట్టూ చెయ్యొద్దు నువ్వు ఆపేసే అని వాయిస్ వినపడతా ఉంది. అలాగే ఫ్రెష్ అయ్యాను, వెళ్ళి అంత ఈవెన్ పూజా గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆ వాయిస్ వినపడతానే ఉంది. చెయ్యొద్దు నువ్వు ఆపేసేయి, ఇక నుంచి చెయ్యొద్దు నువ్వు ఆపేసేయి అని చెప్పేసి వినపడతానే ఉంది. అయినా సరే కూర్చుని మొదలుపెట్టిన తర్వాత నుంచి నాకు అసలు మళ్ళీ లేదు, చెయ్యొద్దు అన్న వాయిస్ వినపడలేదు. స్టార్ట్ చేశాను, సర్లేదు నార్మల్గా ఏదైనా ఆఫీస్ టెన్షన్స్లో ఉంది, నాకు అలా అనిపించిందేమో, చిరాకులో ఉంది అనుకున్నాను. ఆ తర్వాత రోజు మళ్ళీ సేమ్ విధంగా అలాగే జరిగింది. ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు బాగానే ఉంది, ఫ్రెష్ అయ్యాను, అయిన తర్వాత మొదలవుతుంది చెయ్యొద్దు నువ్వు ఆపేసింది. అలా 3 days జరిగింది. 3
3 days తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చి ఫోన్ చేశాను, విజేంద్ర అన్నయ్య గారికి ఫోన్ చేసి, అన్నయ్య ఈ విధంగా ఆపేసి చెయ్యొద్దు ఆపేసి అని నా వాయిస్ వినపడుతుంది, నాకేమో ఏదోలా ఉంది. ఏంటంటే నీకు ఎన్ని రకాలుగా వచ్చినా ఏమొచ్చినా సరే నువ్వు ఆపొద్దు, అవి అలాగే వస్తూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి, కొన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, నువ్వు ఆపొద్దు, కంటిన్యూ చేస్తూనే ఉంటున్నారు. అలాగే కంటిన్యూ చేశాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది పోయింది. ఎప్పుడూ అవకాశం రాలేదు. సరే ఎలాగో వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియో ద్వారా విజేంద్ర అన్నయ్యకి ధన్యవాదాలు అన్నయ్య. మీరు రాకపోయి ఉంటే నాతో ఎలా ఉండేదో తెలియదు. చాలా థ్యాంక్ యూ. ఆధ్యాత్మికతలో మంత్ర సాధన మార్గంలో ఏమీ తెలియని నన్ను ఓన్మాల దగ్గర నుంచి నేర్పించి 1 సంవత్సరం నుండి నా వెంటే ఉంటూ ప్రతి డౌట్లోనూ ఏవి వచ్చినా సరే అన్నీ క్లారిఫై చేసి ఈ విధంగా చేసుకుంటా మంచి జరుగుతుంది అని చెప్పి నన్ను ప్రోత్సహించి చేస్తూ ఒక మామూలు శిష్యుడిగా ఆయన బృందంలో జాయిన్ అయిన నన్ను ఈ సంవత్సరంలో ఈరోజు ఆయన ప్రధాన శిష్యుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నాను. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు డౌట్ల గురించి అని చెప్పేసాను కదా, నా నెంబర్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మీ గురించి చెప్తూ ఉంటారండి, పలానా ఆయన క్రాంతి అని చేస్తున్నాడు, అతను అడగండి కావాలితే సంవత్సరం నుంచి చేస్తున్నాడు, చాలా మంచి జరిగింది, అతనికి చాలా విధంగా కాపాడిందని చెప్తూ ఉన్నారు. చాలా థ్యాంక్ యూ అని. నార్మల్గా ఒక శిష్యుడి దగ్గర నుంచి టాప్ మేబీ చెప్పలేను, ప్రధాన శిష్యుల్లో ఒకరుగా నన్ను అంగీకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. శుభం. మీరు అడగచ్చు, ఎన్ని చెప్పావు, ఎన్ని అనుభవాలు చెప్పావు, నాకు అంత మంచి జరిగిందని చెప్పావు, కాపాడేసిందని చెప్పి ఇది చెప్పావు, మరి నీ ముఖం ఎందుకు బ్లర్ చేసుకుని పెట్టావు, వీడియో పెట్టచ్చు కదా అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు. పాజిటివిటీ ఉంటే నెగిటివిటీ కూడా ఉంటుంది, పెట్టేవాడు ఎవడో కూడా ఉంటాడు. దానికి ఒక కారణం ఉంది. నేను అప్పుడే బహిర్గతం అవదలుచుకోవట్లేదు, ఎక్స్పోజ్ అవదలుచుకోలేదు. అందు గురించి ఫేస్ బ్లర్ చేసి వీడియో చేయడం జరిగింది. ఇంకా కొంతకాలం చేసి ఇంకా మంచి తెచ్చుకున్న తర్వాత అప్పుడు అన్నయ్య గారు అనుమతి తీసుకుని కావాలితే అప్పుడు నేను నా ఫేస్ చూపించి అప్పుడు కావాలితే డైరెక్ట్గా కూడా చెప్తాను, మీకు ఫేస్ టు ఫేస్ చెప్తాను. శుభం.